మై నేమ్ ఇస్ యశ్విత. ఈరోజు మేము కొత్త వాషింగ్ మిషన్ కొన్నాం. అది శాంసంగ్ వాషింగ్ మిషన్. సో ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చూద్దాం. రివ్యూ మాకు తెలియదు కాబట్టి టెక్నీషియన్ వచ్చి దీని గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్ డ్రమ్ లాక్స్. ఇది అడాప్టర్ సార్, అది ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది. ఇది మొత్తం తీయని అవసరం లేదు. మీకు ఏదైనా అది గ్యాస్ రెగ్యులేటర్లా ఉంటుంది. ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి. చూపిస్తాను అది. మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత తీసేసుకొని నార్మల్గా యూస్ చేసుకోవచ్చు ట్యాప్. పెట్టడం ఇలా ప్రెస్ చేసి పెట్టాలి, తీయడం కూడా ఇలా ప్రెస్ చేసే పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ. ఇది వచ్చేసేసి ట్యాంక్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి జామ్ అవుతుంది. ట్యాంక్ నీట్నెస్ లేకపోతే ఇక్కడికి వచ్చి జామ్ అవుతుంది డస్ట్. ఇది 15 days ఆర్ మంత్లీ వన్స్ అలా. ట్యాంక్ నీట్గా ఉంటే మంత్లీ వన్స్ అలా క్లీన్ చేసుకోండి. లేదు ట్యాంక్ క్లీన్ లేకపోతే 15 daysకి ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ ఫోర్స్ అనేది తగ్గదు మిషన్లో. ఓకేనా, ఇక్కడ ఉంటుంది. సర్ఫ్ ఇందులో వేయాలి సార్. ఇది వచ్చేసేసి ప్రీ వాష్. ఇది ప్రీ వాష్ అంటే మీకు ఆల్రెడీ వాష్ అయ్యేది ఇప్పుడు 15 minutes వాష్ అయ్యేది ఇంకొక ½ an hour ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎక్కువ మురికిగా ఉందనుకోండి బెడ్షీట్స్ అలాంటి హెవీ స్ట్రైన్స్ ఉన్న బట్టలు అయితే ఇందులో కూడా సరిపోయి ఇందులో 2 daysలో వేసుకుంటే ఫస్ట్ ఇక్కడి నుంచి తీసుకొని వాష్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడి నుంచి తీసుకొని 2 times వాష్ చేస్తుంది అనమాట. ఎక్కువ రెగ్యులర్ వేర్కి అయితే ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది డైలీ వాష్కి. ఇది కంఫర్ట్ అలాంటివి పెట్టుకోవడానికి మిడిల్ది. ఫస్ట్ వేసేస్తే లాస్ట్లో తీసుకుంటుంది. రెగ్యులర్ డైలీ వాడేదానికేమో ఇక్కడ వేసుకోవాలి. ఎక్కువ మురికిగా ఉందనుకోండి ఇందులో రెండిట్లో వేసుకొని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సింబల్ కనిపిస్తుందా మీకు? ఈ సింబల్, ఇదే సింబల్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ది ఈ సింబల్, అది ఆన్ చేసుకుంటే ఇక్కడి నుంచి కూడా సర్ఫ్ తీసుకొని 2 times వాష్ చేస్తుంది. ఓకేనా. ఇది ఒకవేళ క్లీన్ చేసుకోవాలి డర్టీ అయిపోయిందంటే ఇక్కడ ప్రెస్ చేసి తీసేయచ్చు ఈ లోపలికి. ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. మంత్లీ వన్స్ అలా కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి సార్. మీరు ఏదైనా కాయిన్స్ కింద ఏదైనా మర్చిపోయినా కానీ అన్నీ ఇక్కడే కలెక్ట్ అవుతుంది. ప్లస్ డస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా. మంత్లీ వన్స్ అలా ఇది ఓపెన్ చేసుకుంటే ఇందులో వాటర్ వస్తుంది. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి క్లీన్ చేసుకొని ట్యాప్ కింద పెట్టి మళ్ళీ కనెక్ట్ చేసేయాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా మధ్యలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ కావాలన్నా ఇదే పవర్ ఆఫ్ చేసేసి ఇందులో నుంచి ఓపెన్ చేసి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఒక 5 minutesలో డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇది పవర్ ఆన్ ఆఫ్. ఇది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ లైట్ వస్తుంది కాటన్లో. అండ్ ఏ ప్రోగ్రాంలో ఉందో ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది చూడండి సార్. టైమింగ్ చేంజ్ అవుతుంది, టెంపరేచరు ఇవి కూడా చేంజ్ అవుతుంది. కాటన్ అనేది ఓన్లీ కాటన్ బట్టల కోసం. ఇది ఓన్లీ కాటన్ క్లాత్స్ ఉంటే సపరేట్గా వాష్ చేసుకోవడానికి. అన్ని ప్రోగ్రామ్కి సపరేట్ ఉంటుంది. మనకి ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇండికేషన్ చూపిస్తుంది, ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది, హాట్ వాటర్ది. రిన్స్ అంటే జాడించడం, ఎన్నిసార్లు జాడిస్తుంది ప్రోగ్రామ్ చూపిస్తుంది. ఇది స్పిన్, రొటేటింగ్ పర్ మినిట్. ఇది కూడా చూపిస్తుంది. బై డిఫాల్ట్ మీరు ఏ ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రామ్కి తగ్గట్టు ఆటోమేటిక్గా ఇండికేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఈ 3 options. అది మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు మీరు అంత అవసరం లేదు అనుకుంటే తగ్గించుకోవాలన్నా టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. జాడించడం కూడా మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే కంపెనీ సెట్టింగ్స్ అయితే వస్తుంది. మీరు సెలెక్ట్ చేయాలి. ఆటోమేటిక్గా మనం కాటన్ అయితే కాటన్కి ఎంత కావాలి అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎన్నిసార్లు రిన్స్ చేయాలి, అన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకి ఇండికేషన్ కూడా.
లేదు మనం మార్చుకోవాలి అనుకుంటే ఈ బటన్ ఇది టచ్ చేస్తుంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇది ఏ ఆప్షన్ పెడితే అది అదే సెట్ చేసి సెట్ చేస్తుంటుంది మేడం. ఇది కాటన్ అంటే ఓన్లీ కాటన్ బట్టల కోసం ఇది. ఇది ఈ కాటన్ అంటే లెలిన్ క్లాత్స్ అలాంటివి ఏదైనా ఉంటే వాష్ చేసుకోవడానికి. ఇది సింథటిక్స్, ఇది రొటేట్ చేస్తుంటే ఇక్కడ ఇండికేషన్ బ్లూ లైట్ కానీ రెడ్ లైట్ కానీ వస్తుంది. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి ఎక్కడ ఇండికేషన్ చూపిస్తే ఆ ప్రోగ్రామ్. సింథటిక్స్ అంటే సిల్కీ వేర్ శారీస్ అలాంటివి వాష్ చేసుకోవడానికి. డెలికేట్ అంటే లైట్ వెయిట్ క్లాత్స్ కోసం, లైట్ వెయిట్ బనియన్స్, ఇన్నర్ వైర్స్ అలాంటివి వేసుకోవడానికి. రిన్స్ ప్లస్ స్పిన్ అంటే మీకు ఆల్రెడీ బయట వాష్ చేసిన బట్టలు ఉంటే ఇందులో వేసి జాడించి ఆరబెట్టుకోవచ్చు. ఇది రిన్స్ ప్లస్ స్పిన్. అది ఓన్లీ స్పిన్ అంటే మనం ఇన్ కేస్ బయట తడి బట్టలు ఏదైనా ఉంది ఓన్లీ ఆరబెట్టుకోవాలంటే ఇందులో వేసేసి స్పిన్ పెడితే 14 to 15 minutes అలా ఉంటుంది టైము. డ్రై చేసి ఇచ్చేస్తుంది, 80% డ్రై అవుతుంది. ఒక 10 to half an hour, 10 minutes to half an hour బయట వేస్తే ఆరిపోతుంది బట్టలు. ఇది స్పిన్కి. ఇది ఎక్కువ డ్రమ్ క్లీనింగ్. ఇది వచ్చేసేసి ఎవ్రీ 40 washes ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈకో డ్రమ్ 40 times యూజ్ చేశారనుకోండి, సపోజ్ డైలీ వాడితే 1.5 monthకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పెట్టేసేస్తే 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎట్లా అది పెట్టేసి స్టార్ట్ చేసేయడం, అంటే వాటర్ పెట్టేయాలి. ఉట్టిది ఎంటీ, ఏం బట్టలు వేయద్దు, ఓన్లీ డ్రమ్ క్లీన్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్ కోసం సార్. ఇది హైజీన్ స్టీమ్ అంటే మీకు ఇది ఇంట్లో పేషెంట్స్కి ఉంటే అలాంటి వాళ్ళ బట్టలు యూజ్ చేసుకోవడానికి. ఇది ఊల్ అంటే ఉలెన్ షోటర్స్ అలాంటివి వాష్ చేసుకోవడానికి. డార్క్ గవర్నమెంట్ అంటే డార్క్ కలర్ బట్టలు ఉంటాయి కదా, మనకు కలర్ పోతాయి కదా, ఆ బట్టల కోసం. ఇందులో వచ్చేసేసి 4 సార్లు జాడిస్తుంది, కలర్ వదులుతుంది కాబట్టి. ఇది పెడితే డార్క్ గార్మెంట్ పెడితే 4 times ఇది పెట్టి చూపించు. ఎందుకోండి సార్, 4 సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం. 4 ఓకే. ఇప్పుడు డార్క్ టెంపరేచర్ పెట్టడం వల్ల టెంపరేచర్ 40 తీసుకుంది. రిన్సింగ్ వచ్చేసి జాడించడం 4 సార్లు, మిషన్ స్పీడ్ 1200 RPM. ఇది సూపర్ ఈకో వాష్ అంటే స్పోర్ట్స్ వేర్ బట్టలకు వస్తుంది. ఇది అంటే ఎందుకని స్పెషల్ ఏముంది? వైట్ కలర్ లైట్ కలర్ స్పోర్ట్స్ బట్టలు వచ్చేసి మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇందులో వచ్చేసి ఇంకోటి ఏంటంటే హాట్ వాటర్ రెడీ అవ్వదు, ఓన్లీ కోల్డ్ వాటర్ తోటి వాష్ అవుతుంది స్పోర్ట్స్ బట్టలు అయితే. ఇది డైలీ వాష్. మేడం అడిగారు కదా, కాటన్ అన్ని మిక్సింగ్, కాటన్, సింథటిక్స్, సిల్క్ అన్నీ కలిపి వేసుకోవచ్చు. జీన్స్ కానీ ఆల్ మిక్సింగ్ వేర్. ఇది 1 hour 4 minutes. 1 hour 4 minutes టైము. 40 degrees హాట్ వాటర్ తీసుకుంటుంది, 2 సార్లు జాడిస్తుంది, 1400 RPMలో తిరుగుతుంది మిషన్ బై డిఫాల్ట్. మీకు వద్దు అనుకుంటే ఈ ఆప్షన్స్ కూడా మీరు ఇది టచ్ చేస్తుంటే చేంజ్ అవుతుంది. ఇవ్వండి. అంటే వద్దని ఎందుకు అనుకోవాలి మనం? ఒకవేళ మీకు హాట్ వాటర్ వద్దు అనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. బట్టలు పాడవుతుంది, మాకు అంత మురికి లేదు, హాట్ వాటర్తో అవసరం లేదు అనుకుంటే ఇది ఆఫ్ చేసేసుకొని కోల్డ్ వాటర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్ ఇండికేషన్ లేకపోతే ఆఫ్, ఏది టెంపరేచర్ కానీ ఇది కానీ అంటే ఇండికేషన్ కనపడకపోతే మనకి ఆఫ్ వాటర్. అవును, ఇక్కడ మీకు సింబల్స్ కూడా చూపిస్తుంది. ఇది వాష్, ఇది రిన్స్, ఇది స్పిన్. వాష్ అవ్వగానే ఇది ఆఫ్ అయిపోతుంది, రిన్స్ అవ్వగానే ఇది ఆఫ్ అయిపోతుంది, స్పిన్ అవ్వగానే ఇది ఆఫ్ అయిపోయి మిషన్ ఆఫ్ అయిపోతుంది. ఇది 1 hour 4 minutes చూపిస్తుంది కదా టైం. ఇది నెక్స్ట్ వచ్చేసేసి మీకు మురికి ఎక్కువగా ఉంది అనుకుంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇవి. ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి స్ట్రెయిన్ రిమూవబుల్. టీషర్ట్ లాగా వచ్చేసేసి మరక ఉంది చూసారా, ఇది స్ట్రెయిన్ రిమూవబుల్. కాఫీ మరకలు అలాంటివి ఏదైనా పడ్డా కానీ రిమూవ్ చేసుకోవడానికి. ఇది అంటే మిషన్ రన్నింగ్లోనే ఇది కూడా సెట్ చేసుకోవాలి. స్టార్టింగే ఏది కావాలన్నా మనం స్టార్ట్ బటన్ చెయ్యక ముందే సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే 1 by 1 అదే చేసుకుంటుంది. ఓకే. ఫస్ట్ ఒకటి, తర్వాత ఇంకోటి ఆల్టర్నేట్ అదే సెట్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. స్ట్రెయిన్ రిమూవబుల్, కాఫీ మరకలు అలాంటివి ఏదైనా పడ్డా రిమూవ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసేసి నెక్స్ట్ ప్రీ వాష్. అంటే ఇక్కడ సర్ఫ్ వేసుకోవాలని చెప్పాను కదా, అది ఇక్కడ సర్ఫ్ వేసుకొని ఇది యాడ్ చేసుకుంటే 2 times వాష్ అవుతుంది. మీకు 1 hour 4 minutes ఉండింది టైము డైలీ వాష్లో. అది యాడ్ చేయగానే 1 hour 24 minutes, 20 minutes వాష్ టైం అనేది పెరిగింది మీకు. ఇక్కడ మీకు ఎక్స్ట్రా వాష్ యాడ్ అయింది చూసారా.
అంటే ఓన్లీ 3 ఇవన్నీ ఆప్షన్స్. చేసిన తర్వాత మళ్ళీ ఇది చేయడానికి ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ ఫస్ట్ ఇది చేస్తుంది సార్, లాస్ట్కి తీసుకోదు. ఓకే ఓకే. ఫస్ట్ 20 మినిట్స్ వాష్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాష్, రెగ్యులర్ వాష్, రిన్స్, స్పిన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి ఈజీ ఐరన్ ఉంటుంది. దాని పైన ఇది చూపెట్టలేదు. ఇది సార్ ఓకే ఓకే ఈజీ ఐరన్ది, ఇది ఓకే ఈకో బబుల్ది, ఇది ఓకే. ఈజీ ఐరన్. ఇదిగోండి ఆఫ్ అయిపోతుంది. టచ్ స్క్రీన్ అది. టచ్ చేశారు. ఓకే. ఇది వచ్చేసేసి ఈకో బబుల్ సార్, ఈకో బబుల్ సోప్ ఇది ఉంటుంది. బబుల్ అది కూడా సోప్ ఆన్ చేసుకోవాలా? సోప్ బట్టలు మురికిగా ఉంది నానబెట్టుకోవాలి అనుకుంటే మిషన్లో ఫస్ట్ 1 hour 34 minutes, ఓకే. 1 hour 4 minutes. జనరల్గా అది ఆన్ చేస్తారా ఆఫ్ చేస్తారా? రెగ్యులర్ మనకి డైలీ యూజ్ అయితే డైలీ వాష్ పెట్టుకుంటేనే 100% వెళ్ళిపోతుంది సార్. 100% మురికి అనేది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది ఏది డైలీ వాష్ పెట్టుకుంటేనే. ఇంకా మీరు ఏ ఎక్స్ట్రా ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. బెడ్షీట్స్ కానీ లేదంటే ఎక్కువ ఆయిల్ బట్టలు అలాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు. సోప్ కానీ ప్రీ వాష్ కానీ వాటిలోకి వెళ్ళొచ్చు. రెగ్యులర్ వేర్కి అయితే ఇందులోనే మీకు 30 minutes to 40 minutes వరకు వాష్ టైమే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ 2 times రిన్సింగ్, ఒక 10 minutes ఉంటుంది. ఆ తర్వాత 10 minutes వచ్చేసేసి స్పిన్నింగ్ ఉంటుంది. దాంట్లోనే మ్యాక్సిమం వర్క్ తీసేస్తుంది సార్. దాని మీద తీసుకుంటే ఇది స్కాలర్స్ కూడా బ్రష్ కొట్టిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది. ఫుల్ రౌండ్ ఇట్లా ఒక రౌండ్ రొటేట్ అయ్యి మళ్ళీ ఇట్లా రొటేట్ అవుతుంది. మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే ఇట్లా బండకి కొట్టినట్టు అనిపిస్తుంది కదా మనకి బట్టలు, దానివల్ల ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పైన నుంచి ఇట్లా నలుస్తుంది, జస్ట్ చేయితో ఇట్లా నలిచినట్టు ఉంటుంది. ఇదైతే కొట్టినట్టు వాష్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మురికి ఉండదు. ఫ్రంట్ లోడ్లో 100% మ్యాక్సిమం మురికి అనేది వెళ్ళిపోతుంది. మనం చేతితో పని ఉండదు. ఏ చిన్నదైనా సరే దీంతో వేసేసుకోవచ్చు. బబుల్ సోక్ అనేది నానబెట్టుకోవడానికి సార్. నెక్స్ట్ ఈజీ ఐరన్ వచ్చేసేసి మనకి ఎక్కువ ముడతలు వస్తుంది అనుకుంటే ఆర్పిఎం అనేది తగ్గించుకోవడానికి సార్. మీకు 1400 నుంచి 800లోకి వచ్చేస్తుంది. అంతే, ముడతలు ఎక్కువ రాకుండా చూస్తుంది అంతే. ఈజీ ఐరన్ పెట్టుకుంటే ఆర్పిఎం తగ్గిద్ది, ముడతలు తక్కువ వస్తుంది. ఓకే. ఇది డిలే ఎండ్ సార్. ఇది అంటే 2 to 19 hours కానీ 24 hours కానీ ఉంటుంది సార్. ఇది ఓకే 24 hours. ఇది దీని పర్పస్ ఏంటంటే సార్ 3 hours మన 2 నుంచి 24 hours ఉంటుంది ప్రోగ్రామ్. 1 hour ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ మీరు ఒక 10 hours పెట్టారనుకోండి, 9 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. లాస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని 10th వరకు ఎండ్ అయిపోతుంది. అలా మనకి ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాము వేసేసి ఇందులో వెళ్ళిపోయాం అనుకోండి, 1 hourలో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చేసరికి బట్టలు ఇందులోనే ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. అందుకని డిలే అండి సెట్ చేసుకొని మనము ఒక 12 hours బయటకు వెళ్తున్నాం అనుకోండి, 12 hours సెట్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, మనం వచ్చే ముందు రెడీలో ఉంటుంది కంప్లీట్ చేసి, రాగానే బట్టలు తీసి ఆరేసుకోవచ్చు. అచ్చా, అంటే డిలే ఎండ్ 10 hours పెడితే అది 1 hour వర్క్ చేసేటట్టు అయితే లాస్ట్ 1 hour వర్క్ చేస్తుంది. 2 hours అయితే 2 hours లాస్ట్ 2 hours వర్క్ అవుతుంది. అలా డిలే ఎండ్. స్టార్టింగ్ 1 hour కాకుండా ఎండింగ్ 1 hour. ఎండింగ్ 1 hour డిలే ఎండ్. డిలే స్టార్ట్ అంటే లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా ఉందా? డిలే స్టార్ట్ లేదు దీనికి. ఇంతకుముందు డిలే స్టార్ట్ వచ్చేది, ఇప్పుడు డిలే ఎండ్ పెట్టారు. అదే బెస్ట్ కదా, డిలే ఎండే బెస్ట్. సార్ ఇది 8 kgs సార్. ఇది 8 kgs వాషింగ్ మిషన్. ఇది మీకు చెప్పాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈకో డ్రమ్ క్లీనింగ్ ఉంది. 40 washes ఒకసారి డ్రమ్ క్లీనింగ్ పెట్టుకున్నారనుకోండి, మనకి బోర్లో వచ్చే స్కేల్ అంతా జామ్ అవుతుంది. చూసారా, హీటర్ వాడతారు కదా, హీటర్ యూస్ చేస్తారా సార్? నార్మల్ వాటర్ హీటర్ ఉంటుంది, లేదంటే పొయ్యి మీద మనం గీజరు, లేదంటే పొయ్యి మీద మనము నీళ్ళు పెట్టినా కానీ అడుగులో మొత్తం వైట్గా వస్తుంది వేడి నీళ్ళు. అది అనేది జామ్ అవ్వకుండా చూసుకుంటుంది ఈ మోడల్లో, ఈకో బబుల్ మోడల్లో. ఈ డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ పెట్టుకుంటే ఎవ్రీ 40 days ఒకసారి ఆటోమేటిక్గా అనేది క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే దానివల్ల ఇప్పుడు నార్మల్ కొన్ని డేస్ ఒక 6 months 1 year 2 years స్కేల్ని బట్టి మన గ్రౌండ్ వాటర్ని బట్టి ఉంటుంది. గ్రౌండ్ వాటర్లో స్కేల్ ఎక్కువ ఉంది అనుకోండి, 1 yearలోనే మనకి బ్లూ కలర్ బ్లాక్ కలర్ ప్యాంట్స్ వేస్తుంటే వైట్గా మరకలు వస్తాయి. అది స్కేల్ అనేది ఎక్కువ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇందులో అనేది స్కేల్ అనేది జామ్ అవ్వకుండా చూస్తుంది ఈ మోడల్లో, ఈకో బబుల్ మోడల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్ఫ్ కొంచెం వేసినా కానీ ఫోమ్ ఎక్కువ వస్తుంది.
ఇప్పుడు మనం ఆన్ చేసుకుంటేనే కదా ఈకో బబుల్, అవసరం లేదా? మోడలే ఈకో బబుల్ మోడల్ ఇది. ఇంకా మనము ఈకో బబుల్ ఇక్కడ ఉంది కదా, అది ఓన్లీ సోకింగ్ పర్పస్ అది. అంతే మోడల్ తీసుకోవడమే ఈకో ఈకో బబుల్ సిస్టమ్ లోనే రన్ అవుతుంది. అంటే అతను ఏం చెప్పాడు, మనం అది వేసిన తర్వాత అది కింద నుంచి కిందికి వెళ్ళి హోల్స్ నుంచి బబుల్స్ రూపంలో అది హోల్స్ నుంచి కాదు సార్, వాళ్ళు చెప్పు కింద మనకి మోటార్ ఉంటుంది, చిన్న మోటార్, దాని నుంచి హెయిర్ రిలీజ్ చేస్తుంది. హెయిర్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి వాటర్లో హెయిర్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది, బుడగలు ఎక్కువ వస్తుంది, ఫోమ్ ఎక్కువ వస్తుంది, నురుగు ఎక్కువ వస్తే మనకు మురికి అనేది నీట్గా వెళ్ళిపోతుంది. సర్ఫ్ అనేది మనకి నార్మల్గా అందులో 1.5 స్పూన్ వేసుకుంటే ఇందులో 1 స్పూన్ వేసుకోవాలి. ఫోమ్ ఎక్కువ వచ్చినా కానీ ఎర్రర్ చూపిస్తుంది, SUD అని. ఎక్కడ చూపిస్తుంది? ఇందులోనే చూపిస్తుంది సార్. ఆ టైంలో ఏం చేయాలి, మనం ఫోమ్ ఎక్కువ వస్తే మనం సర్ఫ్ అనేది తగ్గించుకోవాలి నెక్స్ట్ టైం నుంచి. చూపిస్తుంది కానీ మెషిన్ అయితే రన్ అవుతుంది, మిషన్ రన్ అవుతుంది, స్టక్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్గా ఆన్ చేసుకోవాలి, లేదా వాటర్ స్పిన్ పెట్టి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రిన్స్ స్పిన్ పెట్టుకోవాలి. చాలు. ఇది రొటేట్ చేసేసి స్పిన్ పెట్టేశారనుకోండి, ఇదిగోండి 14 మినిట్స్ ఉంటుంది. స్టార్ట్ చేస్తే బయటికి తీసేస్తుంది. డ్రైన్ పైప్ ఇది. కాయిన్స్ ఏమైనా మర్చిపోయినా ప్రాబ్లం లేదు ఇందులో. కాయిన్స్ కింద మర్చిపోయినా ప్రాబ్లం అక్కడ కింద కలెక్ట్ అవుతుంది, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అందులో కాయిన్స్ మర్చిపోతే వాటర్ బయటకు వెళ్ళదు. ఇందులో అలా ఏం ప్రాబ్లం ఉండదు, కింద కలెక్ట్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. జీన్స్ ప్యాంట్ వేస్తే మాత్రం బటన్ జిప్పు పెట్టేసి వేయాలి, లేదంటే రొటేట్ అయ్యేటప్పుడు ఆ డ్రమ్కి రాసుకుపోతుంది, ర్యాచెస్ పడుతుంది, సౌండ్ వస్తుంది. అది జీన్స్ ప్యాంట్ వేసినప్పుడు జిప్పు పెట్టి బటన్ మెటల్ బటన్ అయితే కంపల్సరీ పెట్టాలి, జిప్పు బటన్ పెట్టాలి. బ్లౌజెస్ వేసినా కానీ ఒకసారి మొత్తం పెట్టేసేసి వేయాలి, లేదంటే దానిలో హోల్స్లో కానీ లేదంటే స్పిన్ అయ్యేటప్పుడు రాసుకుంటుంది మొత్తం. మిషన్ మీకు 1200 RPM లేదంటే 1400 RPMలో రొటేట్ అవుతుంది. దాని ఆ స్పీడ్కి ఏమవుతుందంటే మొత్తం రాసుకుంటుంది. RPM అంటే రొటేటింగ్ పర్ మినిట్ స్పీడ్ అది లాస్ట్లోనే. మన నార్మల్గా వచ్చేసేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రన్ అవుతుంది మిషన్ మొత్తం. స్పిన్నింగ్ అప్పుడు మాత్రమే ఒకటేసారి స్పీడ్ వేసుకుంటుంది లాస్ట్లో. బట్టలు వేసేటప్పుడేమో ముందుకి వెనక్కి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది ఏ మిషన్ అయినా. అన్ని మిషన్స్ ఒకటే రొటేషన్, అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇది ఏదో ఇన్వర్టర్ మోడల్, ఏంటి స్పెషల్ అది? డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీకి వచ్చేసేసి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వచ్చేస్తుంది, మీకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. నార్మల్గా 3 స్టార్ 2 స్టార్ ఇంతకుముందు పాత మిషన్స్ వచ్చాయి కదా, అలా కాకుండా ఇప్పుడు వచ్చే మొత్తం డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీలో వస్తుంది. కంప్రెషర్ కూడా డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్ వస్తుంది. దీంట్లో కాదు, ఫ్రిడ్జెస్కి దానికి దీనికి డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వస్తుంది. రొటేటింగ్ మోటార్ అనేది 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దానికి మోటార్ ఉంటుంది, దీనికి ఈకో బబుల్ మోటార్ ఉంటుంది, డ్రైన్ మోటార్ ఉంటుంది. మీకు ఇవన్నీ 3 ఇయర్స్ కవర్ అవుతుంది. ఇది వచ్చేసేసి మోటార్ మనకి నార్మల్ ఈ మోటార్ మెయిన్ మోటార్ వచ్చేసేసి 10 ఇయర్స్, ఈకో బబుల్ మోటార్ వచ్చేసేసి 10 ఇయర్స్, మిషన్ వారంటీ వచ్చేసేసి 3 ఇయర్స్ ఉంటుంది. మనకు వాటర్ తీసుకునేది కానీ ఈ బోర్డు కానీ ప్యానల్ బోర్డు కానీ ఓకేనా, ఇన్లెట్ వాల్ ఉంటుంది, డ్రైన్ మోటార్ ఉంటుంది, వాటర్ సెన్సర్ ఉంటుంది వాటర్ తీసుకోవడానికి. ఇవన్నీ 3 ఇయర్స్ కవర్ అవుతాయి సార్. 3 ఇయర్స్. 2 10లు ఏంటి? అదే సార్, ఈ మెయిన్ మోటార్ ఒకటి, ఈకో బబుల్ మోటార్ చెప్పాను కదా, హెయిర్ రిలీజ్ చేస్తుంది. 2 మోటార్లు ఉంటాయి. ఇది 10 ఇయర్స్, ఇది 10 ఇయర్స్, మిషన్ 3 ఇయర్స్. నాకు అతను ఒక ఆయన సేల్స్ మ్యాన్ చెప్పింది ఏంటంటే ఇందులో మొబైల్ ద్వారా మనం ఏదో తెలుసుకోవచ్చు అంట కదా ఆపరేషన్. మొబైల్లో మనకు స్మార్ట్ చెక్ యాప్. ఇది మొబైల్ ఏది సార్? ఇది ఐఫోన్ 11 Pro Max. సామ్సంగ్లో మనకు సామ్సంగ్లో వచ్చేసేసి స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది. స్మార్ట్ థింగ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని పవర్ ఆన్ చేసేసి దీన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఇలా సింబల్ వస్తుంది. స్మార్ట్ చెక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే స్కానింగ్ అడుగుతుంది అందులో. అది స్కాన్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది మొబైల్. కనెక్ట్ అవుతుంది, మొబైల్ నుంచి ఆపరేటింగ్ చేయలేము. ఇందులో మీకు ఇంట్లో వర్క్ చేస్తున్నారు మీరు, ఇది మిషన్ రన్ అవుతుంది. సపోజ్ వాటర్ రాకపోయినా, ఇందాక ఫోమ్ ఎక్కువ వచ్చినా, ఎర్రర్ కోడ్స్ అనేది మన మొబైల్లో చూపిస్తుంది.
అదే ఇంట్లో వైఫై ఉంటే సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది వైఫై కనెక్ట్ అయ్యేది మిషన్. మన మొబైల్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి. ఓకే. వైఫై కనెక్ట్ అయ్యి ఇది స్కాన్ చేసేస్తే కనెక్ట్ అయిపోతుంది. మొబైల్లో చూపిస్తుంది. ఆ చూపిస్తే దాన్ని బట్టి మీకు కింద సొల్యూషన్ కూడా ఇస్తాడు. ఓకే. కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళు వచ్చి చూసేంత వరకు మీరు వెయిట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ వెనకాల ఫిల్టర్ అవన్నీ చూపించాను కదా, ఒకవేళ వాటర్ రాలేదనుకోండి ఆ ఫిల్టర్ జామ్ అయిపోయి ఉంటుంది, 4 ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మీరేం చేస్తారు, వాటర్ రావట్లేదని కస్టమర్ కేర్ కంప్లైంట్ చేసి వాళ్ళు 24 అవర్స్ పడుతుంది మేము రావాలంటే. ఆ 24 అవర్స్ వరకు మీరు వెయిట్ చేయని అవసరం లేదనమాట. మేము ఇప్పుడు 4 ఎర్రర్ వస్తుంది, కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, వెనకాల ఫిల్టర్ ఒకసారి చెక్ చేయమని వచ్చింది అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ అయితే మీరే చేసేసుకోవచ్చు. అది క్లీన్ మైనర్ ప్రాబ్లమ్స్ ఇది అది అవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు మీరే. మళ్ళీ వేరే ఎర్రర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, క్లిక్ చేస్తే కంప్లైంట్ వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి టెక్నీషియన్ కూడా వస్తారు, మీకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది 15 days ఆర్ మంత్లీ వన్స్. బ్యాక్ సైడ్ ఫిల్టర్ చూపించాను కదా మీకు, ఇక్కడ చూపించింది. ఇది కింద అది కూడా క్లీన్ చేసుకోవాలి. 15 days మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇది కూడా మీకు తీసేసుకోవచ్చు. ఇది కూడా మంత్లీ వన్స్ అలా క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా ఉంటుంది. ఇది తీసేసుకోవచ్చు. జస్ట్ ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అయితే ఇందులో ప్రస్తుతానికైతే ఇందులో వేస్తే సరిపోద్ది, ఒకటే దాంట్లో, ఇందులో అవసరం లేదు. ఇది యాడ్ చేసుకుంటే వేసుకోవాలి, లేదంటే లేదు. అలా ఏమి ఉండదు మేడం. బట్టలకి అంటే అది చెప్పాను కదా, మనకి బోర్ వాటర్ వల్ల అది ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత స్కేల్ అనేది జామ్ అయిపోయి బట్టల మీద వస్తుంటుంది. సర్ఫ్ కాదు అది, గ్రౌండ్ స్కేల్. అది బోర్ వాటర్ స్కేల్ అనమాట. అది మీకు తెల్లగా వస్తూ ఉంటుంది. అది మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అది అంటే ఆ బట్టలకి మనం కొంచెం సర్ఫ్ ఎక్కువ పడేదానికి మురికిందని కొంచెం వేసుకుంటాం కదా, సర్ఫ్ పట్టేస్తుంది. దీనికి అలా ఉండదు. మీకు పోయి ఇరక్కపోయిందంటే ఆ సర్ఫ్ అంతా అట్లనే మచ్చ ఉండిపోతుంది. ఇక్కడ మీకు 2 సార్లు జాడిస్తుంది. మీకు ఇంకా అలా సర్ఫ్ వాళ్ళ ప్రాబ్లం ఒకసారి చూడండి, మీకు అట్టగా ఉంది అనుకుంటే 3rd time మీకు రిన్సింగ్ పెంచుకోవచ్చు కూడా, జాడించడం. ఇంకోసారి ఎక్స్ట్రా పెట్టారనుకోండి మొత్తం వెళ్ళిపోతుంది. లిక్విడ్ మంచిది అంటారా వాడటం? సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు మేడం, లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. అది మార్కెటింగ్ పర్పస్ అంతేగాని వాటర్ ఫోర్స్ ఉందనుకోండి పర్ఫార్మెన్స్ రెండింటికి ఒకటే. సర్ఫ్ ఏదైనా వాడచ్చా? సర్ఫ్ ఎక్సెల్ యూస్ చేస్తే బెస్ట్ మేడం. సర్ఫ్ ఎక్సెల్ కానీ టైడ్ కానీ కొంచెం బ్రాండెడ్. నార్మల్ వచ్చేసేసి ఏరియాలు కూడా వేసుకోవచ్చు మేడం, దాని ఏమి ఉండదు. అంటే మేజర్ బ్రాండ్స్ అనుకోండి, టాప్ బ్రాండ్స్ అయితే కొంచెం జనరల్ అయితే ఏరియా సర్ఫ్ ఎక్సెల్ ఇవే యూస్ చేస్తారు మ్యాక్సిమం. లేదంటే లిక్విడ్స్ కూడా ఉన్నాయి కదా, లిక్విడ్స్ కూడా వేస్తుంది. లిక్విడ్స్ అయితే 50 ml వేసుకోవాలి మేడం. 50 ml లోపే వేసుకోవాలి, ఎందుకంటే ఫోమ్ ఎక్కువ వస్తుంది ఈ మోడల్కి. ఎందుకు మోటార్ రిలీజ్ అవుతుంది. డైలీ బట్టలకి క్యాప్ వేస్తే సరిపోతుంది. అంత క్యాప్ అవసరం ఉండదు మేడం. 50 ml 8 kgs చేయాలనుకోండి, ఎంత వేసుకోవాల్సి వస్తుంది ఒకసారి చూడండి. 50 ml ఇక్కడ ఉంది, 50 ml సరిపోతుంది. 65 ml అవసరం లేదు, 50 ml సరిపోతుంది. దాంట్లో వేసేస్తే సరిపోతుంది. అది కూడా మీరు బట్టలు మురికి తక్కువ ఉందనుకోండి సార్, ఇంకా తక్కువ వేసుకోవచ్చు. మన మురికిని బట్టి మన మురికి ఎక్కువ ఉంటే మాత్రం మీరు 50 ml వరకు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. 25 ml కూడా వేసుకోవచ్చు. కింద మనకి వాష్ ఏరియాలో పెట్టాం కదా, వాటర్ వెళ్తూ ఉంటే రస్ట్ వచ్చేస్తుంది. దాని పర్పసే స్టాండ్ అనుకుంటారు అంతే. అది మన చాయిస్, మీ చాయిస్. మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. దీంట్లో ఫోర్స్ కూడా ఉండదు. అంటే అది పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. ఉపయోగం అదే చెప్పాను కదా సార్, కింద రస్ట్ రాకుండా చూస్తుంది. కింద ఐరన్ ఉంటుంది. ఐరన్ లెగ్స్ సార్, ఇప్పుడు లేపాను కదా మీరు చూడలేదా, ఐరన్. స్టాండ్ పెట్టుకుంటే రస్ట్ వచ్చినా స్టాండ్కే వస్తుంది. ఒక 3-4 years 3 years తర్వాత మిషన్కి అనేది డ్యామేజ్ రాకుండా ఉంటుంది అంతే. ఏదైనా కదపాలన్నా కానీ స్టాండ్ ఉంటే కదపవచ్చు, లేదంటే కదపడానికి కూడా మీకు చాలా కష్టం ఉంటుంది. 2 పట్టుకోవాలి.
క్లోజ్ చేసేసుకోవడం. వేసుకోండి మేడం. ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడనా? అంతే అంతే. ప్రెస్ చేయని అవసరం లేదు, క్లోజ్ చేసేయండి అంతే అంతే. చాలండి, సరిపోతుంది. వేసేయండి. స్విచ్ చేసుకోండి మేడం. ఇది డైలీ వాష్ పెట్టుకోండి. అది హాట్ వాటర్ అవసరమా? అవసరం లేదా? అది టచ్ చేయండి మేడం. టెంపరేచర్ అని ఉంది చూడండి, ఇది మళ్ళీ టచ్ చేయండి. ఆఫ్. మళ్ళీ వచ్చేసి 2 టైమ్స్ ఉంటుంది. మిషన్ స్పీడ్ వచ్చేసి 1400 ఉంటుంది. 1 hour 4 minutes. 1 hour 4 minutes. అదే రన్ అవుతుంటుంది. మనం ఏం ముట్టుకోవాలి. ఓకే కదా ప్రోగ్రామ్. ఇంకేమైనా కావాలా మీకు? ఎక్స్ట్రా ఆప్షన్స్ నానబెట్టడం గిన ఏమైనా అవసరం లేదు కదా? నానబెట్టిన అంటే కొంచెం మనం బెడ్షీట్లు టవల్స్ అలాంటివి వేస్తే అది బబుల్ సోక్ అని ఉంది కదా, ఇది ఫ్రెష్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. నార్మల్గా ఇప్పుడు అవసరం లేదు కాబట్టి స్టార్ట్ చేసేయండి ఆ బటన్. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అవుతే లాక్ పడిపోతుంది. ఇది లాక్, మీరు ఎంత లాగినా డోర్ ఓపెన్ అవుతుందా. ఇది వాష్, రిన్స్, స్పిన్. మనకి ఏ ప్రోగ్రామ్ అవుతుంటే ఆ ప్రోగ్రామ్ బ్లింక్ అవుతుంది, అయిపోగానే ఆఫ్ అయిపోతుంది. సో మనము క్లోజ్ చేసాం కదా, ఇది కంప్లీట్లీ 1 hour 4 minutes తీసుకుంది. సో ఇప్పుడు వాష్ క్వాలిటీ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా పోకుండా నీట్గా వచ్చింది. సో ఇదండి వాషింగ్ మిషన్ గురించి. సో టెక్నీషియన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మేమైతే ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు. సో ఈ వాషింగ్ మిషన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొన్నాం. దీని కాస్ట్ వచ్చేసి 45,000. దీనికి 5,000 డిస్కౌంట్ కూడా ఉంది. సో ఈ వాషింగ్ మిషన్ మాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కొనుక్కోండి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఆఫర్ ఉంది, మేబీ అన్ని షాప్స్లలో ఆఫర్ ఉండొచ్చు. మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొనుక్కున్నాం, అందులో ఆఫర్ ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ న్యూ సామ్సంగ్ వాషింగ్ మిషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.